శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, బాలకృష్ణ గారు ఒక సభలో మాట్లాడుతూ ఎగ్జిబిటర్ని డిస్ట్రిబ్యూటర్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది అని వ్యాఖ్యానించారు సార్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి సార్. ఆయన ఏ సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు? అంటే ఇక్కడ ఏపీలో కొత్త ఇది ఏర్పడింది కదా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త బాడీ. ఆ కార్యక్రమానికి ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సినిమా పరిశ్రమ గురించి ఆవేదన వ్యక్తం చేశాడు అన్ని ఏరియాల్లోనూ. ఓకే. అంటే సినిమా పరిశ్రమ ఇదివరకు ఉన్నట్టుగా లేదు అంటూ కొన్ని ట్రేడ్స్లో ఇబ్బందులు మొదలైనాయి, కష్టాలు మొదలైనాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ ఇలాంటి గొడవలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఓటీటీ సినిమాలు, థియేటర్లకి జనాలు రావడం లేదు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు బాగా నష్టపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు వ్యవస్థ గతంలో లాగా లేదు. ఒకప్పుడు విజయవాడ అనేది డిస్ట్రిబ్యూటర్ల ఏరియా. అది ఓకే. అంటే మెడ్రాస్లో సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. ఓకే. అప్పుడు మెడ్రాస్లో సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకున్న తర్వాత విజయవాడ వచ్చి అక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్కి కథ వినిపించి ఆయన ఓకే చేస్తే ఆయన దగ్గర నుంచి కొంత అడ్వాన్స్ తీసుకెళ్ళి సినిమా మొదలుపెట్టి సినిమా తీసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చిన డబ్బుల్లో మొదట వచ్చిన డబ్బులు తనిచ్చినటువంటి తను పెట్టిన పెట్టుబడికి విత్ ఇంట్రెస్ట్ తీసేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి పంపించేవాడు ఆ రోజుల్లో. అందుకని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎగ్జిబిటర్లు కూడా నిజానికి డిస్ట్రిబ్యూటర్ల కంట్రోల్లోనే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి థియేటర్ ఫీడింగు అదంతా డిస్ట్రిబ్యూటర్ చూసుకునేవాడు. ఎగ్జిబిటర్లకు డబ్బులు వెళ్ళిపోయేవి, అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో సినిమా థియేటర్ తప్ప ఇంకొక వాహకం లేదు. ఇప్పుడు సినిమా చూడాలంటే థియేటర్కే వెళ్ళాలని రూల్ ఏం లేదు, ఎక్కడైనా చూడొచ్చు. ఎక్కడ పడుకుని ఏ చెట్టు కింద పడుకుని ఫోన్ ఓపెన్ చేసి ఆ రోజు రిలీజ్ అయిన సినిమా కూడా డౌన్లోడ్ చేసుకుని చూసే పరిస్థితి వచ్చేసింది. వచ్చిన తర్వాత థియేటర్లకు చిన్న సినిమాలకు వెళ్ళటం లేదు. థియేటర్లు కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. అందుకని సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. అది కొంత ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతోంది క్రమంగా. ఆ మధ్య విజయవాడలోనే అన్నపూర్ణ, శకుంతల అని 2 థియేటర్లు పగలగొట్టేశారు. ఆ పగలగొట్టుతున్న సందర్భంగా థియేటర్ యజమాని మీడియాతో మాట్లాడుతూ 2 థియేటర్లలోనూ రోజుకి 8 షోస్ వేస్తే 100 మంది కూడా రావట్లేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ కండిషను డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లు పరిస్థితి బొత్తిగా బాగాలేదు. ఏం చెయ్యాలి అనేది, అంటే సింగిల్ స్క్రీన్ ఉండదు అనేది అర్థమైపోయింది అందరికీ. మల్టీప్లెక్స్ ఉంటుంది, మల్టీప్లెక్స్ మాత్రమే థియేటర్ ఉంటుంది, మిగిలిన వెళ్ళిపోతాయి. ఈ ప్లేస్లో కమ్యూనిటీ థియేటర్లు వచ్చే అవకాశం ఉంది. కమ్యూనిటీ థియేటర్ అంటే అది ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం థియేటర్లు కడుతున్నాయి, అంటే ఇళ్ళు కడుతున్నాయి ప్రభుత్వాలు. ఇందిరమ్మ ఇళ్ళు, లేకపోతే ఎన్టీఆర్ నగర్లు, లేకపోతే బాంబే కాలనీస్, అలాంటి చోట్ల ఒక 100 మంది అకామిడేట్ అయ్యేలాగా, లేదు 80 మంది అకామిడేట్ అయ్యేలాగా ఒక కమ్యూనిటీ థియేటర్ ఏదో పార్క్లోనో అక్కడో లొకేట్ చేసి కడతారు. అక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో అక్కడ వేస్తారు. ఆ ప్రాంతపు ప్రజలు అక్కడికి ఏదో ఒక తక్కువ ధరకే, ఒక 70 రూపాయలు 80 రూపాయలు మొత్తం స్లాబు ఒకే రేటుకి వెళ్ళిపోయి అందులో కూర్చుని వాళ్ళ ఇళ్లలో వండుకున్నవే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని తినేసి సినిమా చూసి వస్తారు. ఇలాంటి పరిస్థితి వస్తుందంటారా? రావాలి, అంతకు మించి మార్గం లేదు. అంటే సింగిల్ స్క్రీన్స్ ఉండవు, ఈ జనాలు మల్టీప్లెక్స్కి వెళ్ళలేరు. కానీ వీళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవాలి. వీళ్ళు ఓటీటీల దాకా వస్తారో రారో తెలియదు. ఒకప్పుడు కృష్ణ గారి సినిమాలో కాబట్టి చేసినట్లుగా అంటే టెంట్లు వేసి వేయటం, గొడ్డలు వేసి వేయటం అది వేరే గొడవ పండగలకి. ఇది అసలు సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుతుంది, అక్కడే మార్నింగ్ షో రిలీజ్ అవుతుంది. కమ్యూనిటీ థియేటర్లు కడితే కొంతవరకు థియేటర్కల్ రైట్స్ అనే దానికి న్యాయం జరుగుతుంది. అటువంటిది ఏదైనా జరగచ్చు, కానీ సింగిల్ స్క్రీన్స్ ఉండటం అనేది కష్టసాధ్యం. ఇంకా
ఓకే. అంటే నెమ్మదిగా అంతరించిపోతున్నాయి. ఇప్పటికే అంటే త్రిబుల్ ఆర్ నుంచి ఇప్పటికీ దాదాపు 50% థియేటర్లు మూతపడ్డాయని అవును. వాళ్ళే చెప్తున్నారు. కనుక ఈ పరిస్థితిలో పర్టికులర్‌గా ఏపీలో ఆయన మెన్షన్ చేసినటువంటి విజయవాడలో చాలా సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి. వాళ్ళ కుటుంబానికి చెందిన బాలకృష్ణ గారి కుటుంబానికి చెందినటువంటి కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి అనే థియేటర్లు పగలగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు ఇప్పుడు అక్కడ. ఓకే. షాపింగ్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. మేబీ అవకాశం ఉంటే పైన ఏదన్నా ఒక మల్టీప్లెక్స్‌కి ఛాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. గ్యారంటీ లేదు. ఓకే. సో కింద నిర్మాణం అయితే వేగంగా జరుగుతోంది. శాంతి, ప్రశాంతి అనేటువంటి కాంప్లెక్స్ లేదు ఇప్పుడు. అది తీసేస్తున్నారు. హ్మ్. విజయవాడలో మేజర్ థియేటర్స్ మూతపడిపోయినాయి. ఓకే. కాబట్టి నెమ్మదిగా ఎగ్జిబిటర్లు అనేవాళ్ళు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎగ్జిట్ అయిపోతున్నారు. బయటకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఓకే. ఈ కండిషన్‌ని ఒక్కసారి పాత రోజులతో బేరీజు వేసుకొని ఆయన ఏదో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ వాళ్ళు పర్సెంటేజ్ అడుగుతున్నారు. మేము బతకాలంటే కనీసం పర్సెంటేజ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆ పర్సెంటేజ్ గురించి కూడా గొడవ పడుతున్నారు ఇండస్ట్రీ. అయితే దాన్నేదో స్ట్రీమ్‌లైన్ చేయడానికి ఒక కమిటీని వేశారు. అవును. ఓ 2 నెలల్లో నివేదిక అన్నారు. అది ఎలా వస్తుంది అనేది చూడాలి. అంటే ఏ సెంటర్‌లో ఎంత ఇవ్వాలి, బి సెంటర్‌లో ఎంత ఇవ్వాలి, సిలో ఎంత ఇవ్వాలి అనేది ఏదో బేరీజు వేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. అది ఎంతవరకు నడుస్తుంది, ఎంతవరకు ఇస్తారు అనేది లేటర్ ఆన్ అది ఎలాగో టైం తీసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. ఈ లోపు రిలీజ్ అయ్యే పెద్ది సినిమాకి కూడా కొంచెం ఏదో మమ్మల్ని దయ చూడండి అని అడగటం కోసం ఈ రోజున చిరంజీవి దగ్గరికి వెళ్ళారు ఎగ్జిబిటర్. హ్మ్. ఆయన కూడా టైం ఇచ్చాడు. టైం ఇచ్చి వయా మీడియా ఏదో కొంత వెసులుబాటు కల్పించే రేట్లేవో మాట్లాడమని ప్రొడ్యూసర్‌తో చెప్తాడు ఆయన. హ్మ్. ఆ మేరకు కొంచెం డబ్బులు మిగులుతాయి. ఆ మిగిలిన డబ్బులతో మీరు థియేటర్‌లో రిపేర్ చేయించుకోండి. వాళ్ళు క్వాలిటీ అడుగుతున్నారు. హ్మ్. గిల్ట్ వాళ్ళు. ఓకే. అందుకని వాళ్ళు అడుగుతున్న క్వాలిటీ చూపించుకోవడానికి ఈ పెద్ద సినిమా నుంచి కొంత లాభం పొందాలని ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఓకే. చిరంజీవి గారు కూడా అమికబుల్‌గానే ఉన్నాడు. అది కండిషన్ ఎగ్జిబిటర్లది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు. అయితే బాలకృష్ణ గారు పాత రోజులు ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు నిన్న. హ్మ్. అది మాత్రమే కాదు, నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఈ భరత్ భూషణ్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కొత్త ఎఫ్‌డీసీ వీళ్ళ పరిధిలోకి మిగిలిన రంగాలు కూడా వచ్చాయి. నాటక రంగం కూడా వీళ్ళ పరిధిలోకే వచ్చిందిప్పుడు. ఓకే. వీటన్నిటిని టీవీ నాటక రంగం ఇదంతా కూడా వీళ్ళ దీనికే వచ్చింది. వాటి అభివృద్ధి కూడా వీళ్ళ బాధ్యతే. ఓకే. కనుక ఏ మేరకు వీటిని డ్రైవ్ చేసి ముందుకు నడిపిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఓకే. బాలకృష్ణ గారు ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాకపోయినప్పటికీ అధికార పార్టీలో ఉన్నాడాయన. అవును. అధికార పార్టీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారికి 2 విధాలుగా బంధువు, బావమరిది, అలాగే వియ్యంకుడు. కాబట్టి ఆయనని పిలిచారు నిన్న ఆ ప్రోగ్రామ్‌కి. ఆయన వచ్చి సినిమా పరిశ్రమ గురించిన తన ఎక్స్‌పీరియన్సెస్, తను కోరుకుంటున్న అంశాలు మాట్లాడాడు. అలాగే అక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి అనేది కూడా అందరూ మాట్లాడారు. హ్మ్. అంటే అక్కడ కూడా స్టూడియోలు, అక్కడ కూడా నిర్మాణం జరుపుకోవాలి. అక్కడ నిర్మాణం జరుపుకోవటం ద్వారా అంటే పాత రోజుల్లో ఒక మాట ఉండేది. మనం మొత్తం మెడ్రాస్‌లో బతుకుతారు వీళ్ళు. హ్మ్. సినిమాలేమో మనం చూస్తాం. వీళ్ళు ట్యాక్స్‌లేమో మెడ్రాస్‌లో కడతారు. మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళి మెడ్రాస్‌లో ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అని ఒక ఆరోపణ ఉండేది సినిమా ఓకే. ఆర్టిస్టుల మీద. హ్మ్. మెడ్రాస్‌లో ఉన్న రోజుల్లో. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఆంధ్ర నుంచి డబ్బులు తీసుకెళ్ళి హైదరాబాద్‌లో ఖర్చులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ట్యాక్స్‌లు వెళ్ళిపోతాయి అనే అభిప్రాయం ఉందక్కడ. ఓకే. కనుక మా సినిమాలు ఇక్కడే తీయాలి అనే గొడవ ఉంది. అక్కడ నిజానికి సినిమా నిర్మాణం ఊపందుకుంటే ఆంధ్ర జీవితాలు అక్కడ సినిమాలు తీసుకోవచ్చు. ఓకే. తెలంగాణని వదిలిపెట్టేస్తే తెలంగాణ సినిమా తయారవుతుంది ఇక్కడ. ఓకే. తెలంగాణ వచ్చినా తెలంగాణ సినిమా రాలేదు ఇప్పటిదాకా. హ్మ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ తెలంగాణ సినిమా రాలేదు. ఓకే. తెలంగాణ సినిమా గురించి తెలంగాణ ఉద్యమ కాలంలో మాట్లాడిన వాళ్ళెవరూ ఒక్క సినిమా కూడా తీయలే. అవును. ఇంత కథ నడిచింది. 14 నుంచి లెక్కేసుకున్నా 12 ఏళ్ళు దాటిపోయింది. ఇంకొక లెక్కేసుకుంటే 13 ఏళ్ళు దాటింది. అవును. ఈ 13 సంవత్సరాల్లో ఒక్క సీరియస్ తెలంగాణ సినిమా, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించే సినిమా
తెలంగాణ ప్రొడక్షన్ హౌస్ నుంచి తెలంగాణ దర్శకుల చేతుల మీదుగా రాలా. శేఖర్ కమ్ముల ఇలాంటి వాళ్ళు ఏదో సినిమాలు తీశారు కానీ సీరియస్ తెలంగాణ సినిమాగా కన్సిడర్ చేసేటువంటి కంటెంట్ అయితే రాలా. ఓకే. అందుకని తెలంగాణ జీవితము, తెలంగాణ ప్రత్యేకత తెలియజేసేటువంటి సినిమాలు రావాలి తెలంగాణలో. ఓకే. అక్కడ ఆంధ్ర సినిమాలు తీసుకోవచ్చు ఏపీలో. ఓకే. రెండు కలిసి ప్రయాణించక్కర్లేదు ఒకే భాష అయినంత మాత్రాన. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అని ఒక అవార్డు ఉంటుంది నేషనల్ దీనిలో. ఓకే. ఆ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద తెలంగాణ సినిమా ఒక అవార్డు, ఆంధ్ర సినిమా ఒక అవార్డు తీసుకోవచ్చు అప్పుడు. ఓకే. దేని పద్ధతిలో అది విడిపోయి వాళ్ళ సినిమాలు వాళ్ళు, వీళ్ళ సినిమాలు వీళ్ళు తీసుకుంటే. కాబట్టి ఆ తరహా ఇది రావాలి. ఓకే. అలాగే కల్చరల్గా ఆ డివిజన్ రావాలి ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే ఇక్కడ అక్కడ జీవితాన్ని ఇక్కడ సినిమాలు తీయటం అనేది కుదరదు. చేస్తున్నారు, కాకపోతే బుల్డోజ్ చేస్తున్నారు, మా జీవితాలు ప్రతిబింబించట్లేదు ఈ సినిమాల్లో అనే ఆవేదన ఉంది ఇక్కడ ప్రజలకి. అది ఉండకూడదు. ఓకే. అది ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే. కానీ సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫ్యూచర్ సిటీలో మీకు స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాము అవన్నీ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఓకే. అక్కడ చేస్తే కొంత ఇండస్ట్రీ అక్కడికి మూవ్ అయితే కొత్తగా అవకాశాలు వెతుక్కునే వాళ్ళకి అదొక స్వర్గంలా కనిపిస్తుంది. ఓకే. అక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు, అంటే ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అక్కడ కొత్త అవకాశాలు దొరుకుతాయి. కనుక అక్కడ ఓపెన్ చేయటం అనేది చాలా అవసరం. ఇండస్ట్రీ మీద ఉన్న ప్రెజర్, ఇక్కడ ఉన్న ప్రెజరు కొంత అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. అందుకని బాలకృష్ణ గారు లాంటి వాడు చొరవ చేసి ప్రభుత్వంతో కొంత మోటివేషనల్ ప్రోగ్రాం పెట్టి ఇతర నిర్మాతల్ని కూడా కూర్చోబెట్టి, ఇప్పుడు కందులు దుర్గేష్ గారు ఎలాగో ఆ ప్రయత్నం చేస్తున్నాడు, కొంచెం సీరియస్గా అమరావతిలో స్టూడియోలకు స్థలాలు, అలాగే ఒక ఫిలిం నగర్ ఏర్పాటు, నివాస గృహాలు ఇస్తాము ఇలాంటి ప్రతిపాదనలు చేస్తే సీనియారిటీ ప్రాతిపదికనే ఆంధ్రాకి చెందిన కళాకారులందరూ ఇక్కడికి వచ్చేయండి, మన సినిమాలు మనం తీసుకుందాం అని కనుక వాళ్ళు అనగలిగితే చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు చేసుకుంటారు. జనం సినిమాలు చూస్తున్నారు కానీ చూడాల్సిన చోట చూడటం లేదు, అదొకటే ఇష్యూ. జనాలు సినిమాలు చూడకుండా అయితే లేరు, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు. కాబట్టి సినిమా చచ్చిపోలా, సినిమా బతికే ఉంది. థియేటర్ చచ్చిపోయింది కానీ సినిమా బతికే ఉంది. కాబట్టి ఆ బతుకున్న సినిమాని మరికొంత ప్రభావవంతంగా చేసుకోవటానికి ఏం చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది.